యూట్యూబ్ అన్నదాతకి స్వాగతం అండి. ఈరోజు నేను ఇదిగోండి ఈ నేల్ మేకర్తో మసాలా కర్రీ చేస్తా. చాలా బాగుంటుంది, మటన్ లాగా చికెన్ లాగా కదా. అలా చేసుకుందాము. దానికి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆయిల్, ఉప్పు, కారం, జీలకర్ర, మసాలా దీంట్లోనే ఉందండి. నాకు కావాల్సిన మసాలాలు అన్నీ పెట్టుకున్నాను. సరేనా, స్టార్ట్ చేద్దాం. ఎలా చేసేది చెప్తాను. ఇదిగోండి ఇలా ఉరికిపోతాయి చేతులు. ఫస్ట్ నీళ్ళు మేకరు ఈ వాటర్లో వేడి నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళలో వేసుకుని పిండుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత చూపిస్తానండి. వీడియో పెద్దగా అయిపోద్ది కదా, అందుకని. చూడండి, ఇప్పుడు నేను ఇవి వేయించుకుంటానన్నమాట. ఉడకబెట్టుకున్నానండి, చూపించాను కదా. ఉడికినవి ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకుంటే సూపర్గా ఉంటాయి. చెప్పాను కదా, మటను చికెను ముక్కల్లాగా ఉంటాయని. మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు అనుకుని తింటాం. ఎక్కువ నాన్ వెజ్ తినడానికి ఇష్టం లేదండి నాకు, అందుకని. చేస్తే కంపల్సరీగా తినాలి కదా, మీకోసమైనా తినాలి, అందుకని చేయటం లేదు. చేస్తా, సూపర్గా చేస్తా. అవి కూడా చక్కగా మీకు ఏ రకం కావాలంటే ఆ రకం చేసి పెడతా. బాగుంటాయి అవి కూడా. ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంకేంటండి, ఎవరు ఇలా మనకి అంటే మన గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, మన గురించి మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. దాంతోపాటు కొంతమంది మన గురించి చెడుగా మాట్లాడతారు, కొంతమంది మన గురించి మంచిగా మాట్లాడతారు ఎవరి ముందైనా. అలా మంచి చెడులు కలిసి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, మనం చేసిందల్లా మంచి పనే చేయాలి. చెడ్డ పని అంటే మన చేత వద్దు, చెడు అంటే మనం చేయకూడదు. అంటే ఇప్పుడు మంచి చెడు తెలిసిన వాళ్ళం కదా, అందుకనే చెప్తున్నా నేను. ఇంకోటి, అత్తలు కోడళ్ళను కానీ కోడళ్ళ అత్తలు కానీ బాధ పెట్టొద్దండి. అది మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, ఒంటికి మంచిది కాదు. అది తెలుసుకోండి. ఇంకోటి, నా జుట్టు చూశారు కదా, మా పాప ఇలా బెదిరించేసింది నన్ను. ఈ వంటలో కూడా బెదిరిస్తుందేమో అని భయపడుతున్నాను నేను. అలా చేస్తుందన్నమాట. బెదిరించొద్దు తల్లిదండ్రుల్ని. మా పాప బెదిరించినట్టు మీరు బెదిరించొద్దు. మీరైతే మంచిగా చూసుకోండి మీ మమ్మీని, డాడీని. అర్థమైందా? పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా గౌరవించాలి. అప్పుడే మనం మంచి జీవితాలను పొందగలుగుతాం, మంచిగా ఉంటాం. మంచి చదువులు, మంచి జీవితం, మంచి భర్త, మంచి పిల్లలు, మంచిగా అంతా సంతోషంగా ఉంటాం అన్నమాట. అలా నేర్చుకోండి. మా పాప బెదిరించినట్టు బెదిరించమాకండి. చాలా బెదిరించేసిందండి నన్ను. లేకపోతే నాకు అసలు ఇష్టం లేదు. ఈ జడ ఇట్లా వేసుకోమంటది, నన్ను ఇలా వేసుకోమంటది. ఎందుకు అప్పుడప్పుడు వేసుకుంటున్నాను కదా, అసలు ఎంత వేసుకున్నా దానికి తృప్తి అనేది లేదు. ఏదో చెప్తా ఉంటుంది, అట్లా తయారవు, ఇట్లా తయారవు, అందరూ అమ్మలు అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారని ఏదో చెప్తా ఉంటుంది. ఎలా అండి చెప్పండి? నాకు ఇంత ఏజ్ వచ్చింది, నేను తయారవ్వటం అవసరమా చెప్పండి? ఉన్నంతలో ఉండి మంచిగా తిని మంచిగా ఉండటమే కదా, ఆరోగ్యంగా ఉంటేనే కదా అయిపోతుంది. ఇక దీని గురించి మనం అలా ఇలా ఉండటం ఎందుకు? ఎప్పుడో అంటే ఒక ఏజ్లో మనం తయారైనట్టు ఎవరు అవ్వరు కదండి. చాలా బాగా తయారవుతాం. ఇప్పుడు మనం తయారవ్వాలంటే తయారవ్వబుద్ది కాదు. మన పిల్లలు తయారైతే చూసి మురుసుకోవాలనిపిస్తుంది. వాళ్ళని చూసి, వాళ్ళ అందాన్ని చూసి, వాళ్ళ మంచి పనులు చూసి అట్లా సంతోషించాలా అనిపిస్తుంది. వాళ్ళు తిన్నా కూడా మనకు తృప్తిగా ఉంటుంది, మనం తిన్నా తినకపోయినా. చూడండి, ఇది కొంచెం దోరగా వేయించేస్తే కొంచెం దోరగా ఏగాలండి. ఇవి చిన్నగా అయిపోతున్నాయి చూడండి. ఆయిల్లో ఏగే వరకు చిన్నగా అయిపోతుంది. అవి పెద్ద సైజు దొరకలేదండి. ఇట్లా మొక్కల్లాగా ఉంటాయి కదా, అవి దొరకలేదు. ఈ రమిండి దొరికినాయి అని తెచ్చింది పాప సూపర్ మార్కెట్లో.
ఇంకా దాంట్లో కూడా మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, అది కూడా వేగాలి. చూడండి ఇట్లా కొంచెం రంగు మారితే చాలండి, పెద్దగా అవసరం లేదు. చూసారా నా చేతులు వణికిపోతున్నాయండి. ఇది తీసి పోపు పెట్టేటప్పుడు చూపిస్తానండి మీకు. కొంచెం ఆయిల్ వేసుకుంటానండి, దాంట్లో ఆయిల్ ఉంది కదా చాలా, మనం ఫ్రై చేస్తాము. కొంచెం వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుందండి. కొంచెం జీలకర్ర చెప్పాను కదా. ఆ తర్వాత మనం నాకు మసాలాల్లో కొంచెం జీలకర్ర వేసి పట్టుకుంటానండి, చెప్పాను కదా మీకు మసాలా ఎలా తయారు చేసుకునేది. కానీ ఊరు మసాలా తయారు చేశానండి. దాంట్లో అయితే జీలకర్ర గట్ట ఏం వేయరు అమ్మాళ్ళు. గసగసాలు, ధనియాలు, మిరియాలు వేస్తే వాళ్ళకి నచ్చితే, లేదు అని అంటే అసలు మిరియాలు కూడా వాడేవాళ్ళు కాదు. గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచీ అండి, ఇవి ఎల్లుల్లిపాయ, అంతగా తప్ప ఏమి ఊరు మసాలాల్లో ఉండేది కాదు ఇంతవరకు. వాళ్ళు అంటే ఈ కూరలు వండుకునేవాడు కదా, మటన్లు, చికెన్లు, దాని టైంలో. ఆ టైంలో వాళ్ళు ఎన్ని రోజులకి ఇక్కడ కట్ చేశానండి నేనే, కట్ చేసేది చూపించలేదు. మంచిగానే కట్ చేస్తా. కొంచెం ఇది ద్వారగా వేసిన తర్వాత ఇవి వేసాము. వేసుకుని ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటే ఇంకా కరెక్ట్గా మనం సూపర్గా ఉంటుంది మన కర్రీ. ఇప్పటికీ అయ్యప్పలు వెళ్ళలేదు, ఇంకా ఉన్నారు కదా, అంటే అయ్యప్పలు ఇప్పుడే వెళ్ళరు సంక్రాంతికి. కానీ ఇంచుమించుగా కొంతమంది వెళ్తారు, వస్తారు. కొంతమంది అయితే సంక్రాంతికి వెళ్తారు, సంక్రాంతి తర్వాత వస్తారు. అప్పటి వరకు కూడా ఈ నాన్ వెజ్ అలాంటిది వండొద్దు అని ఒకటి. దసరా, నవరాత్రులు అట్లానే, శ్రావణ మాసాలు అట్లానే, తర్వాత ఈ కార్తీక మాసాలు అలాగే, ఇంకేదో నడుస్తుందండి. అందుకని ఎప్పుడన్నా ఇలా ఈ రుచి కావాలనుకున్నప్పుడు మాత్రం మనం ఇలాగే వేయించుకుని కూడా ఫ్రైలాగా, ముక్కల్లాగా చేసేసుకోవచ్చండి మనం. అలా కూడా మనం ఉప్పు, కారం, మసాలా ఇవి దట్టిచ్చేస్తే అయిపోద్ది. ఇది కొంచెం గ్రేవీ టైపులో చేసుకుంటున్నాను నేను, అంటే అన్నం కలవాల చక్కగా ఉండాలని. ఆయిల్ కొంచెం వేసుకున్నానండి, ఇది ఆయిల్లో తీసాను కదా అని వేసుకున్నాను, సరిపోతుంది. చెప్పాను కదా గానిగ నూనె అండి, ఇదైతే మాత్రం మనం ఎంత తిన్నా ఏమి మనకి ఏమి అవ్వదు. కొంచెం ఎక్కువ తక్కువ మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. ఉప్పు, కారం ఇలాంటి ఏవి మెజర్మెంట్లు అంటే నాకు రాదు, నేను చెప్పలేను కూడాను. మీకు తగ్గట్టుగా, పిల్లలకి తగ్గట్టుగా వేయండి. నేను పిల్లల కోసం చపాతీలు ఇలా చేశానండి, రైసులు ఇలాంటివన్నీ చేశాను. పుదీనా రైసు, కొత్తిమీర రైస్ ఎలా చేస్తారో అలాగే బెండకాయ రైసు, ఇది చిక్కుడుకాయ రైసు, చిక్కుడుకాయ పచ్చడి. చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేస్తానో తెలుసు కదా, నిమ్మకాయతో. తర్వాత ఈ చిక్కుడుకాయ రైసు, చిక్కుడుకాయ పచ్చడి, తర్వాత ఇవి చపాతీలు, చిక్కుడుకాయతో చపాతీ, బెండకాయతో చపాతీ, ఇలాంటివన్నీ చేశానండి. చూడండి, చూసి పిల్లలకి ఆ రకంగా నేర్పించండి. ఏంటంటే పిల్లలు తినట్లేదు అని అంటున్నారు కదా, కూరగాయలు తినరు, చాలామంది తినరండి. దానికోసమని మీరు ఇలా చేశారనుకోండి, పిల్లలు కంపల్సరిగా తింటారు, మనకి కూడా సంతోషం, మన పిల్లలు తింటున్నారు కదా అని. చూడండి, ఇవి వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ మగ్గిన తర్వాత బాగా ఇలా వేసుకుని మనం ఉప్పు, కారం వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మన పని. మన కర్రీ సూపర్గా ఉంటుంది, ఇంకా ఏమొద్దు.
దీంతోనే అన్నం మొత్తం తినేయచ్చు, చారు ఇలాంటివి లేకుండా. చూడండి చూడండి, ఈ కలిలుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి. కలిలుప్పు వేయండి. నావి ఉప్పు కారం సరిపోతున్నాయా లేదా అని అనుకుంటున్నారేమో, చెప్పట్లేదు అని. కానీ నేను ఎంత ఉప్పు వేస్తున్నానో చూడండి. దీంట్లో వాటర్ పోసుకున్నానండి, కొంచెం ఇలా పోసుకుని ఉప్పు కారం వేసుకున్నా. చూడండి ఈ రకంగా కొంచెం వాటర్ పోసుకున్నానండి ఇందాక. పోసుకొని ఇప్పుడు అయిపోయింది, ఉడికిపోయింది. చూడండి గ్రేవీగా ఇలా తయారయ్యింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఇలా కొంచెం వేసానండి నేను. ఎంత బాగుంటుందోనండి, ఒక్కసారి ఇలా చేసుకోండి. చూడండి ఇంకా మసాలా వేస్తున్నానండి. ఇదేమో బిర్యానీకి సంబంధించినవి మొత్తం వేసి ఇలా పట్టుకున్నాను. ఇది ఊరు మసాలా, ఇది వేస్తా. ఇప్పుడు మనం వండుకునేది చికెన్ కదా, అందుకని. సరేనా? నాకు ఇదే బాగుంటుందండి. చూద్దాం. అది ఒక్క స్పూన్ అండి, ఎక్కువ కాదు. ఈ చలికాలం కదా, అందులో మనం పర్వాలేదు చెక్క లవంగా ఇలాంటివి తినవచ్చు. చూసారా ఇలా తయారైంది. ఇంకా మనం ఒక్క సెకండ్ 2 సెకండ్ల నుంచి తీసేద్దాం. వాళ్ళు మసాలా వేసేసి, అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు మసాలా వేసేసి మూత పెట్టేసేవాళ్ళండి. మూత పెట్టేసి అర్థమైందా? ఒక్క సెకండ్ అండి, అయిపోయింది. నేను దీన్ని టేస్ట్ చేసి మీతో చెప్తాను. చూడండి మన కర్రీ, మన చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇలా తయారైంది. సరేనా? ఇప్పుడు ఎంత తింటామో మనకే తెలియదండి కదా. బాగా తినండి, మంచిగా చేసుకోండి, బాగా తినండి. ఇలాగే చేసుకోండి, బాగుంటుంది. మన జలుబులు మనకి ఇట్లాంటివి కూడా చేసుకుని తినొచ్చు మనం. చూసారా వేడిగా ఉందండి, కాలిపోతుందమ్మా. అసలు ఎంత బాగుంటుందోనండి. చికెన్ మటన్ వద్దండి, ఇలాగే చేసుకుందాం, బాగుంటుంది. కానీ చేస్తాను, అవి కూడా చూపిస్తాను. ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చికెను మటను తింటే మనం ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలిగిద్దండి. ఇలాగే చేసుకోండి, తినండి. లాస్ట్కి మీరు కట్ చేద్దాం. సూపర్గా ఉందండి. చాలా బాగుందండి, అసలు చాలా సూపర్గా ఉంది. మీరు ఇలాగే తయారు చేసుకుని తినండి ప్లీజ్, ఓకేనా? నాకు లాస్ట్కి మీరు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ఈ 4 ఇచ్చేయండి. బెల్ కూడా ప్లీజ్.